అట్టహాసంగా సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్ దేశాయ్ నామినేషన్. ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా స్వతంత్రంగా ప్రదర్శనలో పాల్గొన్న ప్రజలు. భారీ ర్యాలీలో ఎర్ర జెండాలతో ఎరుపెక్కిన నగరం. ఎన్నికల పోరు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజాస్వామ్య సమరానికి సై అంటూ సిపిఎం పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్ దేశాయ్ తన సన్నద్ధతను తెలియజేస్తూ సోమవారం ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని కల్లూరు ఇందిరమ్మ కట్ట వద్ద ఆయన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, రాంభూపాల్, రాష్ట్ర నాయకులు ఓబుల్ ధనలక్ష్మి, సిపిఐ రాష్ట్ర నాయకులు జగన్నాథంలతో కలిసి అక్కడ ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి ఎన్నికల ర్యాలీ భారీ ఎత్తున ప్రారంభమై చెన్నమ్మ సర్కిల్, కృష్ణానగర్ హైవే బ్రిడ్జ్, బిర్లా గేట్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్, వినాయక ఘాటు మీదుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు అట్టహాసంగా కొనసాగింది. ఈ ర్యాలీలో చిన్నపిల్లలు మొదలుకొని పండు వృద్ధుల వరకు ఎర్రని ఎండని సైతం లెక్క చేయకుండా ఎర్ర జెండాలు చేతపట్టి ఉత్సాహంగా ముందుకు కదిలారు. అభ్యర్థి ర్యాలీని స్వాగతిస్తూ బాణసంచా పేల్చుతూ హారతులతో పూలమాలలతో స్వాగతం పలికారు. కార్యకర్తలు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ వచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎర్ర జెండాలను చేతబూని అదే పతాక జైత్ర యాత్ర సాగుతోందిరా, పదే పదే రణానికై నగార మోగుతోందిరా అంటూ యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా ర్యాలీలో క్రమశిక్షణతో అడుగు వేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ఎర్ర దుస్తులు ధరించిన మహిళలు జెండాలు చేతబట్టి ముందు వరుసలో నడిచారు. వారికి ముందు వరుసలో ప్రజానాట్య మండలి కళాకారులు, డికేఎస్ డప్పు కళాకారులు జజ్జనకర జనారి అంటూ డప్పుల దరువులతో దిక్కులు పిక్కటిల్లేలా మోత మోగించారు. ఆద్యంతం ఎర్ర జెండాల రెపరెపలతో ఎరుపెక్కి ఇక విజయం మాకే సొంతమన్న ధీమాను వ్యక్తం చేసేలా ర్యాలీలో కార్యకర్తల విశ్వాసం కనిపించింది. ఈ ర్యాలీలో పంచకళ్యాణి గుర్రం సవారీ ర్యాలీకి ఆకర్షణగా నిలిచింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థితో పాటు కలెక్టరేట్ కార్యాలయంలోకి ఆర్ఓను కలిసి నామినేషన్ పత్రాలను అభ్యర్థి దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అభ్యర్థి వెంట సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్, అడ్వకేట్ వెంకటస్వామి, పి నిర్మల ఉన్నారు. కార్యక్రమంలో సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్, కర్నూలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు, రాధాకృష్ణ, రామకృష్ణ, నారాయణ, నంద్యాల జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం నగర కార్యదర్శులు రాముడు, రాజశేఖర్లతో పాటు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు జిల్లాల మధ్యలో ఉండడంతో ఆ రెండు మండలాల గురించి ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఈ మిగతా ఈ ప్రాంతమైన ఏదైనా అభివృద్ధి చెందుతుందా అంటే కర్నూలు టౌన్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు 2-3 ఎమ్మెల్యేలు టౌన్లో ఉంటారు కదా, సిగ్గు లేదా వాళ్ళకు? సిగ్గు అనిపించదా? ఈరోజు పాణ్యం ప్రాంతం కానీ సంబంధించి కల్లూరు మండలం అర్బన్ ఏరియాలో 3 రోజులకు ఒకసారి నీళ్ళు పోతుంది. తాగడానికి నీళ్లు, మంచి ఇండ్లు కట్టుకున్నారు కానీ తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. విపరీతంగా ఇంటి పన్ను పెంచుతారు, ఆస్తి పన్ను పెంచుతారు, చెత్త పన్ను పెంచుతారు, కానీ తాగునీళ్ళు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం ఎమ్మెల్యేకి లేదు. ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు ఓట్లు అడుగుతారు? వీళ్ళు కర్నూలు నగరాన్ని ఏమాత్రం డెవలప్ చేయలేదు. కర్నూలు నగరం దీన్ని డెవలప్ చేయాలని చాలా కాలం కింద చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఈ రోజుకి వచ్చేపాటికి నాశనం చేస్తున్నారు. దోచుకోవడం తప్ప, దాచుకోవడం తప్ప అజెండా లేకుండా పోయింది వైసీపీ కానీ టీడీపీ కానీ. వీళ్ళు ప్రత్యేక హోదా, ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు చెప్పినాడు, ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు నేను తెస్తా అన్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ తిరిగాడు. ప్రత్యేక హోదా వస్తే స్వర్గం వస్తుంది మనకు, పోరాడదామన్నాడు. ఏం చేసినాడు? 5 సంవత్సరాలు
గడ్డి పీకినాడు ఆయన నరేంద్ర మోడీ ఇంట్లో పోయి. ఇద్దరు కూడా తోడు దొంగలు, ఇద్దరు నరేంద్ర మోడీకి లొంగిపోయి ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడినారు. మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ అట్లాగే మిగతా పార్టీలు కలిసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ, లేకుంటే సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ, 28 పార్టీల కూటమి. నరేంద్ర మోడీ అంటాడు టుకుడే గ్యాంగ్. టుకుడే గ్యాంగ్ కాదు, నిన్ను ఇంటికి పంపించే గ్యాంగ్ ఇది. కాబట్టి నిన్ను ఇంటికి పంపించడం కోసమే 28 పార్టీలతో కలిసినాం. రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేశారు, మేము వస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మేము గ్యారెంటీకి ఇస్తాము. ఈ రాష్ట్రానికి అవసరం అది. కడప స్టీల్ ప్లాంట్ కావాలా మనకు, రాయలసీమలో ఉపాధి అవసరాలు కావాలంటే కడప స్టీల్ ప్లాంట్ రావాలా, ఈ ప్రాంతానికి నిధులు రావాలా, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి జరగాల, నీటిపారుదల ప్రాజెక్ట్ పూర్తి కావాలి. ఏమీ పట్టించుకోవడంలే. ఎంతసేపు ఉన్న అబద్ధం మాటలు చెప్పడం, బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, బటన్ నొక్కుడు కావాలని గురించి నేను చెప్పదలుచుకున్నా. మీకు ధైర్యం ఉంటే ఎవరైనా చెప్పమనండి. బటన్ నొక్కింది 2,70,000 కోట్లు. కానీ రాష్ట్రం అప్పు 12 లక్షల కోట్లు చేసినాడు. 12 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే అందులో 2,70,000 కోట్లు ప్రజలకు ఇస్తే మిగతా 9 లక్షల కోట్ల ఎవరి బటన్ నొక్కినావు? నీవు నీ కుటుంబం బటన్ నొక్కున్నారా? అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు మొత్తం కొల్లగొట్టేసినారు. ఇటువంటి దొంగలు కనుక రాష్ట్రంలో వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టే ఇండియా కూటమిని బలపరచమని మేము ప్రజల్ని కోరుతున్నాం. సిపిఎం పార్టీ పోరాడుతున్న పార్టీ. ఇక్కడ అనేక కార్మిక సంఘాలతో పేదవాళ్ళు ఉండేటువంటి వీధుల్లో గతంలో పోరాడినాం, ఇప్పుడు పోరాడడానికి మరొకసారి వాళ్ళ మద్దతు అడుగుతున్నాం. అట్లాగే మన లక్ష్మీనరసింహ ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు, నిరంతరం పోరాడేటువంటి క్రమంలో ఉంటాడు. ఆ రకంగా యాదవ్ను అక్కడ బలపరచండి ఎంపీగా, సిపిఎం పార్టీకి ఎమ్మెల్యేగా ఓటేయమని అడగడం కోసం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ప్రజాప్రతినిధులుగా గెలుస్తూ వచ్చారో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయలేదని చాలా స్పష్టంగా ఈరోజు కనబడతా ఉంది. ప్రత్యేకించి కర్నూలు నగరంలో 2004లో ఆ రోజు గఫూర్ గారు గెలిచిన తర్వాత అందించినటువంటి తాగినీటి సౌకర్యం తప్ప ఈ 20 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కృషి చేయలేదు. అందుకోసం త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా అట్లే ఇండియా కూటమిగా కృషి చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీస్తున్నాం. దాంతోపాటు మొత్తం మండలాల్లో గడివేమల కానీ, పాండ్యం కానీ, ఓరకల్ కానీ, లేదు కల్లూరు కానీ ఈ ప్రాంతంలో మనం పరిశీలిస్తే కర్నూలు అర్బన్ ప్రాంతంలో ఏదైతే పాండ్యం తీసుకున్న కాలనీలు ఉన్నాయో దాంతోపాటు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య చాలా ప్రతి చోట కూడా ఎక్కడ పరిష్కారం పెట్టిన పరిస్థితి లేదు. అన్ని చోట్ల కూడా బిందెలు తీసుకుని ఊరి బయట పోవడం కానీ, లేకుంటే ప్రైవేటు ట్యాంకర్ల పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. త్రాగునీటి సమస్య ఈ ప్రాంతంలో చాలా ఉంది. కాబట్టి దాన్ని నివారించడం కోసం రాబోయే కాలంలో కృషి చేస్తామని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ప్రజలకు. అలా చాలామంది సోలార్ దీంట్లో కానీ, లేదంటే ఏపీఐఎస్లో కానీ భూములు కోల్పోయారు. భూములు కోల్పోయినటువంటి రైతులకు ఎక్కడ కూడా న్యాయమైనటువంటి నష్టపరిహారం రాలేదు. కొంతమందికి శకునం లాంటి ప్రాంతంలో పోరాటం చేయడం ఫలితంగా కొంత వచ్చినప్పటికీ ఇంకా చాలా గ్రామాల్లో ఆ రకం నష్టపరిహారం రాలేదు. కాబట్టి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇప్పించడం కోసం రావకంలో మేము ప్రయత్నం చేస్తాం, ఆ రకం చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు ఆరోగ్యకరంగా లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రజల మధ్య ప్రతి గ్రామంలో తగాదాలు పెట్టి ఒక సంస్కృతి ప్రాంతంలో మొదలైంది. అందుకోసం నేను ఈ ప్రాంత ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం, సిపిఎం పార్టీకి ఆ రకం అవకాశం కల్పించండి. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు లేకుండా ఈ ప్రాంతాన్ని కాపాడుతామని చెప్పి చెప్తాం. గతంలో కర్నూలు నగరం ప్రశాంతంగా ఉండేది, కానీ ఈరోజు కబ్జాకూర్ల అడుగుజాడల్లో ఈరోజు ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. ఎవరు తన భూమి ఏ రకం ఎప్పుడు స్థలం ఎవరు ఆక్యుపై చేస్తున్నటువంటి ఒక ఆందోళనకరంగా ఉన్నారు. ఇట్లాంటి సంస్కృతి పోవాలంటే సిపిఎం పార్టీ ఇక్కడ గెలవడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను ఈ పాండ్యం నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో నేను ఆదరించండి, ఓటేయండి, సుత్తికొండ నక్షత్రం ఓటేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పాటు అందించాలని చెప్పేసి పాండ్యం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను, హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. వేస్తే ఖచ్చితంగా ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 9 గ్యారెంటీలు, మొట్టమొదటిగా ప్రత్యేక హోదా పైన మొదటి సంతకం 10 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు ఏదైతే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో అదే ప్రకారంగా 5 లక్షల రూపాయలు
ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టడానికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా KG to PG వరకు ఉచిత విద్య, అదేవిధంగా ఏదైతే వికలాంగులకు పింఛన్ ఏదైతే ఉందో 6,000 రూపాయల వరకు, వృద్ధులకు కూడా వితంతువులకు కూడా 4,000 వరకు పింఛన్ ఇస్తున్నామని చెప్పి కూడా 9 గ్యారెంటీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,40,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఏ ఒక్క ఉద్యోగాలు కూడా సరైన భర్తీ చేయకపోవడంతో ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా ఎంతోమంది కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వ్యవసాయ పనులు చేసుకొని లాస్ట్కి వాళ్ళ భార్యల తాలుబొట్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది, విద్యార్థుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి. కానీ ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఏం చెప్పాడు, మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం జనవరిలో ఒక నెల క్యాలెండర్ అంటే ఉద్యోగాలు భర్తీ చేసి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరూ కూడా ఆదుకుంటామని చెప్పాడు. కానీ నిజంగా ఆదుకున్నాడా అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. అదేవిధంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నేను ప్రధానమంత్రి అయిన వెంటనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినాడు. కనీసం 200 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. అదే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ప్రధానమంత్రులు అయితే దేశవ్యాప్తంగా 100 రోజుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇండియా కూటమి. అందుకోసమే అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు కానీ నంద్యాల పార్లమెంటు ప్రజలందరూ కానీ ఆలోచన చేయండి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మతతత్వ పార్టీలకు మద్దతిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలను ఓడగొట్టండి. దేశంలో కులాల మధ్య మతాల మధ్య లాస్ట్గా అన్నదమ్ముల మధ్య గోత్రాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీని ఇంటికి పంపిస్తేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి కూడా నేను దేశ ప్రజలను అదేవిధంగా ముఖ్యంగా ఈ నంద్యాల పార్లమెంటు ప్రజలను పాండ్యం నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతున్నా. ఎందుకంటే ఇక్కడ అధికారం ధనదాహంతో ఈరోజు ధనికుల మధ్య ఒక సామాన్యుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఈ ఎన్నికలు సామాన్యులను మీరు ఆదరిస్తారా మమ్మను లేదా ధనికులను మీరు ఆదరిస్తారో ఓట మహాశైలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను.